వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇవాళ యేసుక్రీస్తు వారు జన్మించిన రోజు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మనం ఈరోజు నేర్చుకునే పాఠం క్రిస్మస్ సందేశం. అంటే యేసు ప్రభు వారిని ఎందుకు మనం ఆరాధించాలి అని వచ్చే ఒక్క 10 నిమిషాలు దేవుని సందేశం మనం నేర్చుకుందాం. యేసు ప్రభు వారు జన్మించిన దినం ఈరోజు. అంటే పరిశుద్ధమైన గ్రంథంలోని ఆయన జన్మ కోసం లెక్కించారు. ఇందులో ఆయన పుట్టి కంటే దేశం అంతా కూడా లోపల అనేక మంది గ్రామాల్లో అనేక దేశాల్లో ఏంటి క్రిస్మస్ అని ఎంతో సందడిగా ఎంతో పండగగా చేసుకుంటున్నారు. ఈ క్రిస్మస్ మనం ఏమి నేర్చుకుంటాం? దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్ అంటే. దేవుణ్ణి ఏంటి మన అందరం కూడుకుండి ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. అదే ఆరాధన క్రిస్మస్ అంటే. మనం ఆరాధన చిన్న ప్రార్థన చేసుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నాం అందరం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, క్రిస్మస్ సందేశం మీ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడండి. మాట్లాడింది మేము కాదు, మీరే ప్రభువా. తండ్రి, ఇదిగో ఇక్కడ కూడిన యవనస్తులు, కూడుగులు, చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీరికి కావలసిన జ్ఞానమైన వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. మీరే మా ఆత్మీయ ఆహారంతో తండ్రి మా అందరి ఆత్మలకి బలం, శక్తిని దయచేయమని, మీ మాటలు మా హృదయాలు భద్రపరచుకోవడానికి మీరు మాట్లాడమని మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ఈ రోజు నేర్చుకునే పాఠం ఏంటి? క్రిస్మస్ సందేశం. అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన దినం. అంటే ఈ రోజే పుట్టాడని బైబిల్లో. క్రిస్మస్ సందేశం అంటే ఏంటి? అంటే యేసు ప్రభు జన్మించాడు. జ్ఞానులకి నక్షత్రం దారి చూపించిందంట. మనం మొదటగా మత్తయి సువార్త 1వ వచనం నుంచి మనం నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యం నేర్చుకుంటే మన వాక్యంతో బలపడదాం. మన ఆత్మీయ ఆహారానికి బలం. 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హెరోదు దినములయందు యోదాయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన ఎమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. చాలు. అంటే బెత్లెహేం అంటే యేసు ప్రభు వారు పుట్టిన ఊరు. అది బెత్లెహేంలో పుట్టాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ పుట్టాడు? యూదుల రాజు అడుగుతున్నాడు జ్ఞానులతోటి, యేసుక్రీస్తు వారు పుట్టారా లేదా అని రాజు అడుగుతున్నాడు. ఎవరినైనా? జ్ఞానుల్ని. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడో అని జ్ఞానులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రయాణమే వెళ్తున్నారు. 3 వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణమే వెళ్తుంటే ఒక నక్షత్రం ఆకాశం నుంచి ఒక నక్షత్రం వాళ్ళకి ఏం చెప్తుంది? దారి చూపిస్తుంది, దారి వెలుగు చూపిస్తుంది ఆ నక్షత్రం. అందుకే క్రిస్మస్ చేసుకుని ప్రతి ఒక్కరి ఇంటి పైన నక్షత్రాలకు స్టార్లు పెట్టుకుంటారు. కానీ స్టార్ పెట్టుకోవడం క్రిస్మస్ కాదు. మనం దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్. దేవుని నామాన్ని మనం స్తుతించడమే క్రిస్మస్. అందుకే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అందరం కలిపి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యంలో మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వత్తుమని చెప్పి. అంటే ఆయన వీళ్ళు ఎలా వస్తున్నారు? ఆయన్ని పూజించడానికి జ్ఞానులు 3 వ్యక్తులు ఉన్నారు. వారు 3 ఏం చేస్తున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ వాళ్ళ దారి ప్రయాణం తెలియక వెతుక్కుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక నక్షత్రం కనపడుతుంది, వెలుగు చూపించే నక్షత్రం. ఆ దారి చూపిస్తూ ఆ దగ్గర ఉన్న సాంబ్రాణి, బంగారం, ఎండి అన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు? దేవునికి కానుకలుగా ఇస్తున్నారు. వీళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడా, యూదుల రాజుగా ఎక్కడ పుట్టాడని వాళ్ళు వెతుకుతున్నారు, స్థలాన్ని చూస్తున్నారు. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కనిపించిడి. చాలు. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే కలవరపడ్డారు. మన లోకాసు వార్త కూడా ఒక 2 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం ఒక 2 వచనాలు. అది కూడా మనం నేర్చుకుందాం. జ్ఞానం వెళ్ళారు, వాళ్ళకి కలిగింది ఏం చేశారు? అక్కడ శిశువు ఒక
బట్టలతో చుట్టబడి ఉన్నాడు ఒక పెట్టిలో శిశువు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుక వల్ల అనేక మంది రక్షించబడ్డారు. ఆయన పుట్టడం వల్ల అనేక మంది రోగులైన వారు స్వస్థత పొందారు. ఆయన పుట్టడం వల్ల పాపం విమోచన కలిగింది. ఆయన పుట్టడం వల్ల పాపం అన్నిటికీ విడుదల కలిగింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన అందరి జీవితాలకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. లోకా సువార్త 2వ అధ్యాయం 2 వచనాలు చదువుకుందాం, ఎందుకంటే సమయం అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఆరాధించాం. ఒక 4 మాటలు మన దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరచుకుని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ మాటలు మనం వినినా మనకు దొరకవు. సంవత్సరాంతకారంగా మనం ఎన్నో రోజులు క్రిస్మస్ కోసం ఎదురు చూసిన మాటలు యేసు ప్రభు వారు జన్మించిన రోజు. లోకా సువార్త 2వ అధ్యాయము తీసుకోండి. 6వ వచనం చదువునా? 6వ వచనం. 8వ వచనం. 8వ వచనం చదువు. 8 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచు చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అంటే తెలియజేయుచున్నాను. గొర్రెలు కాపర్లు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక మంట వేసుకుంటే మంట కాగుతున్నారు. అప్పుడు కాలంలోని సువర్తమానం అని ప్రభు దూత వచ్చిందంట. ఒక వెలుగు వచ్చింది, ప్రభు వెలుగు. మీరు భయపడకండి, దావీదు పట్టణం మీద కుమారుడు పుట్టి ఉన్నాడంటే ఎవరో యేసుక్రీస్తు వారి కోసం వర్తమానం తీసుకొచ్చింది దేవదూత, ప్రభు దూత. అందుకే యేసు ప్రభు వారు దావీదు పట్టణం అంటే ఎక్కడ ఉందని బెత్లెహేం. అంటే దావీదు, సొలొమోను అందరూ అక్కడే పుట్టారు, బెత్లెహేం అని. అక్కడ పుట్టాడు యేసుక్రీస్తు వారు బెత్లెహేంలోని. అక్కడ గొర్రెల మందలో మేపుకుంటే ఒక కాపర్లో అక్కడ ఒక మంట కాగుతూ అక్కడ ఉన్నారు అక్కడ. కానీ యేసు ప్రభు వారు పుట్టుక కోసం మొదటగా చెప్పింది గొర్రెల కాపరికే దేవదూత. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయనకి ఏది విశాల దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడంట. అంటే ఎవరో యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన పుట్టాడు, జన్మించాడు. ఆయన జన్మించాడు మన కొరకు, మళ్ళీ తిరిగి మనకు బదులుగా ప్రాణాన్నే పెట్టాడు. ఆయన మనకు జన్మించడం వల్ల మనకు రక్షణ కలిగింది. ఆయన మళ్ళీ మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తండ్రి కుడిపక్షాన్ని ఉంటూ వివిధ యుగములు తరతరాలైన ఎప్పటి నుంచో ఆయన కుడిపక్షాన్ని ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆత్మకున్న దేవుడు. ఆ వ్యక్తి ఒక కన్య మరియమ్మ ఆత్మ ప్రకారంగా ఆయన ఏం చేశాడు? జన్మించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడిగా భూమి మీద మన కోసం వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించాడు ఆయన యేసుక్రీస్తు వారు. అందుకే మనం నేర్చుకునే పాఠం ఏంటి? యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఆరాధన. అందుకే వీళ్ళు జ్ఞానులు ముగ్గురు వచ్చి ఏం చేశారు? వాళ్ళకి వచ్చిన కలిగిన కానుకలు తెచ్చి దేవుని ముందు ఎట్టి వాళ్ళు ఆరాధించారు. అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఇప్పుడే నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఆయనే క్రీస్తు. ఆయన పశువుల తోటలో పుట్టాడు. పశువులు పాకలోని పాపం తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎంత తగ్గింపు చేసింది తెలుసా? ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన చిన్న తొట్టులో అంత తగ్గించుకునే జీవితం ఆయన మనందరి కోసం ఆయన జన్మించాడు. మనందరం ఈరోజు రక్షించబడ్డాము అంటే ఆయన మూలంగానే. అందుకే క్రీస్తు సందేశం అని మనం ముగించుకుంటూ ఈ సమయాన్ని మనం దేవుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. అదే మనం నేర్చుకున్నాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభువా, క్రీస్తు జన్మించాడు అని మేము నేర్చుకున్నాం పాఠం ప్రభువా.
ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆరాధించడమే ప్రభువా. క్రిస్మస్ అంటే ఆరాధనని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఇదిగో కూడున్న వారు ఇక్కడ ఎవరైతే ప్రభువా నాతో పాటు ఏకీవి ఉన్నారో ప్రార్థనలో వారందరి పట్ల తండ్రి మీరే కాపాడండి. ఇక్కడ కూడున్న చిన్న బిడ్డల్ని పెద్దవారిని తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ కృప మీ కాపుదల దయచేయమని, వారికున్న అవసరతలు అన్నింటిలోని మీరే సహాయం చేయమని మీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మారక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు.